జరిగే ప్రార్థనలు అయితేనేమి, కూటాలు అయితేనేమి, ఆదివారము అప్పుడప్పుడు నేను కూడా లాగిన్ అయ్యి చూసేవాడిని. అయితే ఒకసారి మనం అందరికీ తెలిసిన విధంగా ఈ ప్రార్థనలు, కుటుంబము, ప్రార్థనలు, ఈ రెండు అంశాల గురించి కొద్ది మాటలను నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆదామును దేవుడు సృష్టించిన విధానాన్ని చూస్తే, ఆ యొక్క మంటి నుండి నరుని, ఆదామును హవ్వను ఏ విధంగా అయితే సృష్టించాడో గమనించండి. దేవుని యొక్క స్వరూపమందు, ప్రత్యేకంగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను అని ఆదికాండము 1:27 మనం చూస్తూ ఉంటున్నాం. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. గమనించండి, ఎప్పుడైతే దేవుడు ఆదామును ఆ యొక్క మంటి నుండి సృష్టించాడో, ఆదాము కళ్ళు తెరుస్తూనే ఆదాముకు ఎవరు కనపడినారు, ఏమి కనపడింది అని చూస్తే మనందరం కూడా చుట్టుపక్కల ఎవరు లేరు, అవ్వలేదు, తర్వాత ఎవరు లేరు. కళ్ళు తెరుస్తూనే కనపడింది ఎవరు అంటే దేవాది దేవుడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉదయకాలమున 5:30కు నీవు నేను కళ్ళు తెరుస్తూనే మనకు ఎవరు కనపడుతున్నారు? మనకు ఎవరు కనపడుతున్నారు? ఒకసారి ఈ ఈ కొత్త కాలంలో చూస్తే మనకు కనపడేది ఏంటి అంటే ఫోన్. ఆ ఫోన్ చూస్తాం, మనము ఫోన్ పట్టుకుంటాం. కళ్ళు తెరిచి తెలియకే మనకు చేతిలో ఉండాల్సింది ఏంటి అంటే ఫోన్ కదా. మన ఈ ఆధునిక కాలంలో మనం ఎంత దూరం అయిపోతున్నామంటే దేవునికి, కళ్ళు తెరుస్తూనే మోకరించి, తండ్రి దేవా, శ్వాసనిచ్చారు, నాకు మరి ఒక దినాన్ని ఇచ్చారు అయ్యా, మరి మీరు ఇంకా నేను జీవించేందుకు సజీవుల లెక్కల్లో ఉంచారు అని మనము స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ముఖాన్ని చూడాలని మనము ఎప్పుడు కూడా దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నారండి. ప్రత్యేకంగా ఈ కుటుంబ ప్రార్థనల గుండా ప్రతి దినము ఉదయకాలమున వాక్యముతో దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. కానీ మనమైతే ఎట్లుంటున్నామంటే, ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో వాట్సాప్ చూసి ఎవరెవరు ఏం కొట్టినారు, ఎవరెవరికి ఏమేమి రిప్లై ఇవ్వాలా, ఇదే ఉంటది అనమాట. కానీ మనము ఈ ఫోన్ని పక్కన పెట్టి కళ్ళు తెరిచి తెరియక తలికే మనకు దేవాది దేవుడు కనపడాలని చెప్పి మన ఆశ తృష్ణ కలిగి ఉండాలని దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మన యొక్క కుటుంబ ప్రార్థనలు, మనం అందరం కూడా ఇంట్లో కుటుంబముగా, తండ్రి, తల్లిదండ్రులు, బిడ్డలు, కళ్ళు తెరిచి తెలియక తలికే మనం అందరము కుటుంబముగా కూర్చొని మనము ప్రార్థనలో గడపాలని దేవుడు ఆశపడతా ఉంటున్నారు. అయితే చూడండి, మనం ఫోన్ తీసుకుంటాం కదా, ఒకవేళ ఫోన్లో మాట్లాడేటప్పుడు హలో హలో అంటాం. ఏదైనా ఒక రింగ్ చేస్తాం, ఒక నంబర్ రింగ్ చేస్తాం. ఒక నంబర్ రింగ్ చేస్తూనే అవతల వాళ్ళు ఆ రింగ్ అయిన ఆ అవతల ఫోను వాళ్ళు ఎత్తుతారా ఎత్తరా? వాళ్ళు ఎత్తాలని మనము ఆశపడతాం. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువైపు వినాలని ఇష్టపడతాం. ప్రార్థన అంటే మనము విన్నవించుకునే ఆ రిక్వెస్ట్లు, అలాగే మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తామంటే దేవాది దేవుడు మన ప్రార్థనలు, మన మాటలు వినాలని మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తామో, అలాగే ఒకవేళ దేవుడు మాట్లాడే తన యొక్క మెల్లనైన స్వరాన్ని నీవు నేను వింటున్నామా? కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే అది బై డైరెక్షనల్, అంటే 2 డైరెక్షనల్ కమ్యూనికేషన్, ఇరువైపుల నుండి జరిగే సంభాషణ. బైబిల్ ఓపెన్ చేసి వాక్యము మనం చదివేటప్పుడు దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో అది మన హృదయములోకి చేరబడుతుంది. మన హృదయములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తారంటే అర్థాన్ని చెప్తారు. ఆ విధంగా మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని మాటలని మనము అర్థం చేసుకుంటున్నామా? అట్లనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలని ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, దేవుడు మాట్లాడినప్పుడు నీవు నేను వింటున్నామా? కాబట్టి ప్రార్థన అంటే అది బై డైరెక్షనల్ లేదా 2 డైరెక్షనల్, ఇరువైపుల నుండి జరిగే సంభాషణ అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి.
కొంతమంది అయితే మనం ప్రార్థన చేస్తాం కదా, ఎట్లా మన ప్రార్థనలు ఉంటాయంటే మనము దేవునికి చెప్తా ఉంటాం అనమాట. నువ్వు వింటావా విను, లేదా నీ ఇష్టం అనే టైప్లో చెప్తా ఉంటాం చెప్తా ఉంటాం చెప్తా ఉంటాం. కానీ ఒక సమయంలో మనం కొంచెం ఆగి వాక్యం పఠించేటప్పుడు, లేదా అయ్యగారు కానీ పాస్టర్ కానీ ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు వాక్యం విని దాన్ని గ్రహించి గాయకుని మన జీవితంలో మనము అనుసరిస్తున్నామా, ఆ విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అవతల వైపు మన మాటలు ఎవరు వింటున్నారో తెలుసా? అవతల వైపు ఎవరు ఉన్నారో తెలిస్తే ఆ సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవాది దేవుణ్ణి మనం ఎప్పుడైతే గమనిస్తామో, అవతల వైపు ఎవరైతే ఉన్నారో అని మనము గుర్తెరుగుతామో, మన యొక్క జీవన శైలి, ప్రార్థన శైలి, మన యొక్క ఆ యొక్క ప్రార్థనా దృక్పథము చాలా మారిపోతుందండి. కానీ గమనించండి, మన పాపములు మనకును మన దేవునికి అడ్డమొస్తున్నాయి. యెషయా 59:2 ఉంది కదా, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఒకవేళ ఇంకా క్షమింపబడని పాపములు ఏదైనా మన హృదయములలో మన జీవితాలలో ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మన మాట వినడండి. దయచేసి గమనించండి, మన పాపాలు ఎప్పటికప్పుడు క్షమింపబడాలి. క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడుగబడాలి. అట్లా కడుగబడి పరిశుద్ధమైన హృదయముతో, నిష్కలంకమైనటువంటి ఆ హృదయముతో మనం వెళ్ళినప్పుడు అప్పుడు కదా దేవుడు మన మాటలు వింటాడు. కాబట్టి మన పాపాలని మనము కడుక్కోవాలి. ఆ విధంగా కడుక్కుంటూ మన జీవితాన్ని మనము సాగిస్తూ కుటుంబ ప్రార్థనలలో, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము అత్యంత గౌరవముతో కూడిన వైఖరిని కలిగి ఉండాలి. సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రభువును బట్టి మనము ఆయనందు విశ్వాసం ఉంచాలి. పరలోకపు తండ్రి మనకు. కాబట్టి ఆ పరలోకపు తండ్రి ఎదుట మనము నిలబడాలి అంటే మనము చాలా రెవరెన్స్తో మోకరించి ఆయన యొక్క ఆ ఆయన ఆయన దగ్గర ఆయన పాదాల చెంత మనము వేడుకుంటూ మనము ఉండాలండి. కాబట్టి అటువంటి దృక్పథము, ఎందుకంటే మనకందరికీ తెలుసు కదా, మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు కానీ ఒకే ఒక దేవుడు. ముగ్గురు వ్యక్తులు కానీ దేవుడైతే సరే. ఈ కాన్సెప్ట్ను మనము ఆ ట్రినిటీ లేదా త్రిత్వమును అర్థం చేసుకుంటూ ఉంటాము. మనకు ఆదివారపు మెసేజెస్ లో కూడా మనము వింటా ఉంటాం, బ్రదర్స్ చెప్తా ఉంటారు కదా. కాబట్టి మన దేవుడు త్రిత్వము, దాంట్లో నుంచి నేను ఎందుకు ఈ దీన్ని నేను చూపించాలని ఇష్టపడుతున్నానంటే, గమనించండి, దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5:23లో మనము కూడా ఏ విధంగా సృష్టింపబడినాము అంటే 3 పార్ట్స్ గా, ఆత్మ, జీవము, శరీరము. అందుకే అంటారు కదా ప్రాణాత్మ దేహములు. ఆ ప్రాణాత్మ దేహములను మనము తండ్రి యొద్ద సమర్పించుకోవాలి. దేవుడు మనల్ని కూడా 3 పార్ట్స్ గా మనల్ని సృష్టించాడు. రైట్ సైడ్ గమనించండి, ఆ యొక్క ఇమేజ్ ని, ఆ పిక్చర్ ని చూస్తే 2 భాగాలుగా విభజింపబడి ఉంది. మొత్తము బాడీ 3 పార్ట్స్ గా, స్పిరిట్ అనేది సెంటర్, సోల్, బాడీ ఆర్ సర్కిల్స్ 3 ఉన్నాయి. కానీ హారిజాంటల్ గా అయితే 2 భాగాలు. కింది భాగము లోకము, పై భాగము పరలోకము. మనము ఏ విధంగా అయితే 3 భాగాలుగా ప్రాణాత్మ దేహములతో మనము సృష్టింపబడినామో, అదేవిధంగా ఈ లోకంలో మనం ఉంటున్నాం, శారీరకంగా జీవిస్తూ ఉంటున్నాం. కానీ మన దృక్పథము ఎట్లా ఉండాలి అంటే పరలోకపు దృక్పథములో మనం బ్రతుకుతూ ఉండాలి. ఆ పరలోకపు దృక్పథములో మనం ఉంటున్నామా లేదా? ఎందుకు అంటే త్రిత్వము, దేవుడు ఏ విధంగా అయితే మనకు ముగ్గురు వ్యక్తులుగా ప్లూరల్ గా కనపడతా ఉన్నారో, నీవు నేను కూడా 3 పార్ట్స్ గా సృష్టింపబడినాం. ఇంకా దాంట్లో నుంచి త్రిభుజాన్ని నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. గమనించండి, త్రిభుజం ఉంది కదా, త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాలలో ఒక కోణము దేవుడు, ఇంకొక కోణము పేరెంట్స్, ఇంకొక కోణము పిల్లలు కదా. ఈ దేవుడు, పిల్లలు, తల్లిదండ్రులు కలిగినటువంటి ఈ ఈ ముగ్గురు కలిగినటువంటి దాన్నే
మనం ఏమంటామంటే కుటుంబము అంటాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఒకవేళ నేను కూడా కారులో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు, నేను, మా మిస్సెస్, తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు, కాబట్టి నేను, నా భార్య, మేమిద్దరము పిల్లలము కారులో పోయేటప్పుడు నేను సడన్ గా మా బిడ్డల్ని నేను అడుగుతానన్నమాట, ఎంతమంది ఉన్నాం ఇక్కడ మనము అని. వెంటనే వాళ్ళు ఏం చెప్తారంటే 5 మంది అంటారు. మా కుటుంబంలో 5 మంది ఉన్నారు. ఆ 5వ వారు ఎవరు అంటే దేవాది దేవుడు. దేవుడు, తల్లిదండ్రులు, బిడ్డలు కలిసినది మన కుటుంబం అండి. కాబట్టి ఆ కుటుంబాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. దేవుడు కుటుంబమును ఎంత ప్రేమిస్తాడంటే అంత ఎక్కువగా ప్రేమిస్తాడండి. దయచేసి గమనించండి. ఏదైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడో సైతానుడు దాన్ని టార్గెట్ చేస్తాడు. ఏదైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడో సాతానుడు దాన్ని టార్గెట్ చేస్తాడు. దాన్ని టార్గెట్ చేసి చెరపాలని, తర్వాత దాన్ని కష్టపెట్టాలని చెప్పి నానాక ఇబ్బందులు పాలు చేయాలని చూస్తాడు. దయచేసి గమనించండి. దేవుణ్ణి ఎప్పుడైతే మన కుటుంబంలో నుంచి పక్కన పెడతామో సైతానుడు ఎంటర్ అవుతాడండి. కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టకుండా తల్లిదండ్రులు, బిడ్డలు, దేవుడు కలిసిన కుటుంబంలో మనము పెరగాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. గమనించండి. అలాగే ఒక కుటుంబముగా మనం పెరిగేటప్పుడు విశ్వాసుల కుటుంబము, మన విశ్వాసము కలిగినటువంటి కుటుంబము విశ్వాసము కలిగిన కుటుంబముగా కలిసిన సమూహాన్నే కదా మనము ఒక సహవాసము, ఒక సమాజము లేదా ఒక సంఘముగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. ఎఫెసీ 2:22లో ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనము దేవునికి ఒక మందిరముగా, మనము దేవునికి ఒక సంఘముగా ఎట్లా కట్టబడుతున్నాము అంటే విశ్వాసము కలిగిన కుటుంబము, కొద్దిమంది విశ్వాసులు కలిగిన ఒక కుటుంబము, బిడ్డలు, తల్లిదండ్రులు విశ్వాసులుగా కలిగి ఉన్నటువంటి ఒక కుటుంబము మిగిలిన విశ్వాసులతో కలిసి ఒక సహవాసముగా, ఒక సంఘముగా, ఒక ఒక సమాజముగా మనము ఏ విధంగా అయితే కలిసి ఈ విధంగా కుటుంబ ప్రార్థనలలో కలిసి చేసుకుంటున్నామో దేవుడు మనల్ని ఒక నివాస స్థలముగా, ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు దేవుడు మనల్ని కడతా ఉన్నారు అని చెప్పి ఎఫెసీలకు రాసిన పత్రికలో చూస్తూ ఉంటున్నాం. అలాగే నేను మత్తయి 7:7లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని నేను నా యొక్క అప్లికేషన్ రూపంలో మీకు విన్నవించి చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇంగ్లీష్ లో చూస్తే ఫస్ట్ ఏఎస్కే అనే 3 లెటర్స్ ని చూస్తే ఆస్క్, సీక్, నాక్. అడుగుడి, వెదకుడి, తట్టుడి. అడిగినప్పుడు దేవుడు మనకిస్తాడు, వెదకినప్పుడు మనకు దొరుకుతుంది, తట్టినప్పుడు తండ్రి యొక్క హృదయము తెరవబడుతుంది. అడిగినప్పుడు చూడండి ఏం అడగాలి మనము. చాలా మంది విశ్వాసులుగా, కొత్తగా విశ్వాసములోకి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవా నాకు అదివ్వు, అదివ్వు, ఇదివ్వు, అదివ్వు అని అడగడమే ఉంటది అనమాట. అడిగి 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 దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటా ఉంటాం. కానీ ఇంకొక మెట్టు మనం ఎదగాలండి. ఎప్పుడైతే మనము వెతుకుతామో, ఏం వెతుకుతాము? దేవుని రాజ్యాన్ని వెతుకుతాం. దేవుని రాజ్యము అంటే ఎక్కడైనా ఎవరైనా దేవుని తెలియని వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను మనము దేవునిలోకి తీసుకొని రాగలుగుతామా? సంఘములోకి చేర్చుతామా అనేటటువంటి సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటది కదా. తండ్రి రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో మిగిలినవన్నీ కూడా వాళ్ళకి దొరుకుతాయి. కాబట్టి అటువంటి సెకండ్ లెవెల్ 2లోకి మనము ఉంటూ మనము వెతుకుతా ఉంటున్నామా? లేదా ఇది ఏదో అయ్యగారు లేదా బ్రదర్స్ లేదా రెస్పాన్సిబుల్ సిస్టర్స్, ఎల్డర్స్ వాళ్ళే చూసుకుంటారులే, సంఘాన్ని వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారులే అని అనుకుంటున్నామా? అట్లా అనుకోకూడదండి. ప్రతి విశ్వాసి, నిన్న మొన్న రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి.
ఆ రెండవ లెవెల్కి ఎప్పుడైతే మనం ఎదుగుతామో, మూడవ లెవెల్ ఎట్లా ఉంటుందంటే, తట్టుతాలి. ఏం తట్టాలి? తండ్రి హృదయాన్ని మనం తట్టాలి. మన డోర్ ఎవరైనా నాక్ చేస్తే, డోర్ ఎవరైనా తడితే మనం పోయి డోర్ ఓపెన్ చేస్తాం కదా, మన ఇంటి డోర్ ఓపెన్ చేస్తాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, నీవు నేను తండ్రి హృదయపు వాకిలి తడతా ఉన్నామా? తండ్రి హృదయపు వాకిలి ఎప్పుడైతే తడతామో, అప్పుడు తండ్రి హృదయపు వాకిలి తెరిచినప్పుడు తండ్రి హృదయములో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి పరలోకపు దృశ్యాలు, పరలోకపు సంగతులు, పరలోకపు పనులను మనం తీసుకొని ఈ భూమి మీద జరిగించాలి. అటువంటి లెవెల్ 3 అంటే నెక్స్ట్ లెవెల్కి ఎదిగి తండ్రి హృదయపు వాకిళ్లను తడుతూ ఉంటున్నామా? నాకు తెలిసి దేవుని దైవజనులు, ఎల్డర్స్, బ్రదర్స్, రెస్పాన్సిబుల్ సిస్టర్స్, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఇది చేస్తూ ఉంటారు. వారు, అయ్యా ఇప్పుడు ఏం చేయాలి, అయ్యా ఈ దినం ఏం చేయాలి, నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, అయ్యా ఈ యొక్క పండగ వస్తుంది, ఈ పండగ సమయంలో మీటింగ్స్ ఎట్లా జరిపించాలి అని తండ్రి హృదయపు వాకిళ్ళు తడతారు. ఆ లెవెల్కి ప్రతి ఒక్కరము నీవు నేను ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఇంకా మొదటి లెవెల్లో ఉన్నావా? రెండవ లెవెల్లో ఇంకా రాలేదా? ఒకవేళ రెండో లెవెల్లోనే ఉంటున్నావా? రెండో లెవెల్ ఏంటంటే ఆత్మలను సంపాదిస్తూ ఉంటున్నావా? అక్కడికి ఆగిపోకూడదు. ఇంకా కొంచెం ఒక మెట్టు ఎదిగి తండ్రి హృదయపు వాకిలి తట్టి, తండ్రి హృదయములో ఏముంది, అయ్యా మీకు ఇష్టమైన కార్యం ఏంది చెప్పండి, తండ్రి అది చేస్తాను స్వామి అనేటటువంటి దృక్పథము కలిగినటువంటి చక్కటి జీవితము జీవించాలని నీవు నేను ఇష్టపడతా ఉంటున్నామా? దయచేసి గమనించండి, నా సాక్ష్యాన్ని నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ ఈ అంశము నేను నేర్చుకునే సమయంలో 2006, 2007లో నేను వెళ్ళే ఆ సంఘములో నేను ఈ యొక్క వాక్యము నేర్చుకున్నప్పుడు నాకు అనిపించింది, నాకు 2006లో మ్యారేజ్ అయింది. నేను నా భార్య మేమిద్దరము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాకు నేర్పించినటువంటి కొన్ని పాటలను మీకు అప్లికేషన్ రూపంలో నా జీవితంలో ఏ విధంగా జరిగినాయి అని సాక్ష్య రూపంలో నేను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. అడుగక తలికే దేవుడు మాకు ఒక బిడ్డనిచ్చారు. అయితే మేమేం చేశామంటే, దేవా అడుగ తలికే ఒక బిడ్డనిచ్చారు కదా, మీ హృదయంలో ఇప్పుడు ఏముంది అని చెప్పి మేము అడిగినప్పుడు, అయ్యా నాయన మీరు ఎందుకు ఆత్మీయ బిడ్డల గురించి ప్రార్థన చేయకూడదు అని చెప్పి దేవుడు మాకు చెప్పారు. ఓ అవును కదా, దేవుడు అడుగతలకి ఒక బిడ్డనిచ్చారు, మనం ఇంకొక బిడ్డ గురించి ట్రై చేయొచ్చు, లేదా ప్రార్థన చేయొచ్చు, దేవుని అడగచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మాకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పాఠం ఏంటంటే, తండ్రి హృదయము వాకిళ్ళు తట్టినప్పుడు తండ్రి హృదయములో ఏమని గమనించామంటే, ఆత్మీయ బిడ్డలు అంటే సువార్త చెప్పి అనేక మందిని దేవుని రాజ్యంలోకి తీసుకురావాలనే ఆశని మాకు దేవుడు కలిగించారు. అలాగే తల్లిదండ్రులు లేని బిడ్డల గురించి ప్రార్థన చేయమని, ఆర్ఫన్స్ అంటే అనాథలు ఉంటారు కదా, వాళ్ళు ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయాలని చెప్పి ఇంకొక మాకు ఆత్మీయ ఆలోచన కలిగినప్పుడు, ఆత్మీయ ఆలోచన ప్రకారము మేము తల్లిదండ్రులు లేని అనాథల గురించి ప్రార్థన చేయడము, అలాగే ఒక అనాథాశ్రయము రావడము ఇలాగ జరిగింది. అట్లనే చాలా మంది పెళ్లి అయ్యి భార్యాభర్తలుగా ఉంటూ వారు బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి గురించి ఎందుకు మనం చేయకూడదు అని చెప్పి నేను నా భార్య మేమిద్దరము, అయ్యా చాలా మందికి మ్యారేజెస్ అయినాయి, 2 ఏళ్ళు అవుతా ఉంది, 3 ఏళ్ళు అవుతా ఉంది, 5 ఏళ్ళు అవుతా ఉంది, 8 ఏళ్ళు అవుతా ఉంది, వారికి బిడ్డలనివ్వండి అని చెప్పి కనీసం మేము 5 నుంచి 8 భార్యాభర్తల గురించి మేము ప్రార్థన చేసినప్పుడు మేము చూసామండి, సంవత్సరములో దేవుడు వారికి బిడ్డల్ని ఇవ్వడము. అలాగా ఆ 5, 6, 7 కపుల్స్కి, భార్యాభర్తలకి బిడ్డలను దేవుడిచ్చారు. అది నిజంగా మాకు ఎంతో సంతోషం అనిపించింది. అంటే మేము ప్రార్థన చేసింటేనే వారికి ఈ దేవుడు బిడ్డలు ఇచ్చారా? కాదండి, నేను అట్లా చెప్పడం లేదు. దేవుడు ఇచ్చిన ఆలోచనని తిరిగి దేవుని పాదాల దగ్గర మనం పెట్టినప్పుడు, దేవుడు అది జరిగించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అనుభూతి
చాలా గొప్పగా ఉంటది. ఆ విధంగా మనము విశ్వాసము నుండి విశ్వాసమునకు, మహిమ నుండి మహిమకు మనము ఎదుగుతామండి. ఎప్పుడు మనకేం కావాలి అని చెప్పి, మనకు ఏం కావాలా, నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా అని అడగడం కంటే, తండ్రి హృదయములో ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొని తండ్రి పాదాల దగ్గర పెడితే దేవుడు జరిగించినప్పుడు దాని అనుభూతి చాలా గొప్పగా ఉంటది. దాని తర్వాత, అయ్యా ఒకవేళ మీకు ఇష్టమైతే ఇంకొక బిడ్డని ఇస్తారా అని మేము అడిగినప్పుడు, అక్కడ కూడా మేము మాకు మగబిడ్డనే కావాలి లేదా మాకు ఆడబిడ్డనే కావాలి అని అట్లా కూడా అడగలేదండి. మీకు ఇష్టం, ఎందుకంటే తండ్రికి తెలుసు ఏ బిడ్డ ఇవ్వాలో, తండ్రికి తెలుసు ఏ బిడ్డను మా కుటుంబంలో నుంచి పెంచుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే మా కుటుంబంలోకి రాకముందే ఎవరైతే వస్తున్నారో ఆ బిడ్డ తండ్రి బిడ్డ, దేవాది దేవుని బిడ్డ. ఆయన అనుకుంటేనే కదా ఎవరైనా పుట్టేది ఇక్కడ. ఆ విధంగా దేవుడు మాకు రెండవ బిడ్డనిచ్చారు. అందుకే ఆ పాపకు మేము ఫలించేడి కొమ్మ, అంటే ఆత్మీయంగా దేవుడు మమ్మల్ని ఫలింప చేస్తా ఉన్నాడు, ఆత్మీయంగా మమ్మల్ని ఎదిగింప చేస్తా ఉన్నాడు అని చెప్పి తగిన పేరును మేము ఆ పాపకు మేము నామకరణం చేయడం జరిగింది. నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, నిజంగా అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలను స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్, అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నారు. మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో, ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని మన స్వంత రక్షకునిగా మన హృదయంలోకి అంగీకరిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను చేయి పట్టుకొని నడిపిస్తా ఉంటారండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత మనము నడిపింపబడుతూ ఆ ఆ ఆత్మతో ఎల్లప్పుడూ మనము అనుసంధానము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతారు. అటువంటి స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్ ని నీవు నేను కలిగి ఉన్నామా, లేదా మన ఇష్టానుసారంగా మనకు ఏది తోస్తే, మనకు ఏది కావాలనో, మన స్వార్థపూరితమైనటువంటి ఆ ఆలోచనల చేత తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని అడిగి అవి సంపాదించుకోవాలా, అవి తెచ్చుకోవాలని అనుకుంటా ఉన్నామా? చూడండి, ఇక్కడ చూస్తే టార్గెట్, ఎవరమైనా కూడా ఆ బాణము విసిరేటప్పుడు సెంటర్లో పడాలని ఇష్టపడతాం. సెంటర్ సర్కిల్లో పడాలని, ఆ చుట్టుపక్కల సర్కిల్లో పడాలని ఇష్టపడం. కాబట్టి సెంటర్ సర్కిల్లో పడాలి అని ఏ విధంగా అయితే మనము బాణం విసురుతామో, అదేంటి అంటే తండ్రి హృదయములో ఈ సమయములో దేవుని చిత్తములో ఏదైతే ఉందో అది జరిగించాలనే తపన కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉంటారండి. అటువంటి దృక్పథంలో పెరగాలని. ఇక్కడ చూడండి, నా ఇష్టాలు, నా కోరికలు, నా అవసరతలను మనము ప్రక్కన పెట్టి హిస్ డిజైర్స్, హిస్ నీడ్స్, హిస్ స్టోరీ ఎప్పుడైతే మనము చేస్తామో అప్పుడు నిజంగా మనము ఇంకొక నెక్స్ట్ లెవెల్కి మనము ఎదిగిన వారం అవుతామండి. ఎప్పుడు స్వార్థపూరితమైనటువంటి నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా అని అనుకోవడం కంటే, తండ్రికి ఏమి అవసరము, దేవాది దేవుడికి ఈ భూమి మీద ఏమి చేయాలని ఇష్టపడతా ఉన్నారు, దేవాది దేవుని యొక్క ఈ సరిపడు ఆ యొక్క ఏమంటారు పరిచర్యకు సరిపడు విషయాలు ఏమున్నాయి అని మనము ఆయన నీడ్స్ లేదా ఆయన డిజైర్స్, ఆయన స్టోరీ ఈ భూమి మీద జరిగించాలని ఆ పరలోకపు దృక్పథములో మనం ఎప్పుడైతే పెరుగుతామో అప్పుడు మన డిజైర్స్ హిస్ డిజైర్స్ గా మార్చబడుతూ ఆ విధంగా మనము రూపాంతరము చెందబడుతూ ఉంటామని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మనము స్విచ్ చేస్తూనే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? లైట్ వెలగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే నిజంగా స్విచ్ చేస్తూనే ఒకవేళ లైట్ వెలగకపోతే వెంటనే మనం నిరుత్సాహపడతాం. అరే ఏంది ఇది, లైట్ లేదే, కరెంటు పోయిందా, ఏమైంది ఏమైంది అని చుట్టుపక్కల అడుగుతాం, కరెంటు లేదా అని. అట్లనే మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు నేను వింటున్నామా? ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆయన మాట్లాడినప్పుడేమో మనం వినము, మనం మాట్లాడినప్పుడేమో ఆయన వినాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇదేమి మంచి ఇదండి, అట్లా కాదు కదా. ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి, అప్పుడే మనం మాట్లాడినప్పుడు మన దేవుడు వింటాడని మనము ఆశతో ఎదురు చూడాలి, ఆశతో అంచనాలు కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు కొరకు ఎట్లా నిరీక్షణ చేస్తామో, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అలాగే వింటూ ఆయనకు జవాబు ఇవ్వాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. మనము హైవేలలో ప్రయాణిస్తూ ఉంటాం కదా,
ఆ హైవేలలో ప్రయాణించేటప్పుడు లేదా మెయిన్ రూట్స్ లో ప్రయాణించేటప్పుడు మనకు సిగ్నల్స్ వస్తాయి, రెడ్, ఆరెంజ్, గ్రీన్. రెడ్ ఏంటి అంటే మనం ఏదైతే అడుగుతున్నామో అది ఇప్పుడు కాదు, నో అని చెప్పినట్లు. ఎల్లో సైన్ ఏదైనా పడినప్పుడు మేబీ, ఒకవేళ అని చెప్పి దేవుడు ఆన్సర్ చేస్తున్నట్లు. గ్రీన్ సైన్ కనపడినప్పుడు ఏమని అర్థము అంటే, ఓకే బిడ్డ, ఇదిగో నువ్వు అడిగినావు కదా, నేను ఇస్తుంటున్నాను అని. మూడు విధాలుగా మన యొక్క ప్రార్థనలకు జవాబులు ఉంటాయని నేను ఆ, ఈ యొక్క ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. రెడ్ అంటే నో. ఒకవేళ దేవుడు నో చెప్తున్నాడు అంటే మనం ఇంకా ఏమాత్రం దాన్ని ఓకే దేవా, మీరు ఏం చెప్తే అది అని శిరస మనం వహించాలి. ఎల్లో సైన్ చూసినప్పుడు మేబీ, ఒకవేళ వెయిట్ చేయాలేమో, ఇంకా కొద్ది కాలం వెయిట్ చేయాలేమో. ఒకవేళ గ్రీన్ ఇచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంతో, ఆ కృతజ్ఞత హృదయముతో మనము దేవుని స్వీకరించి దేవుడిచ్చేవి తీసుకొని తిరిగి దేవునికి సమర్పిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మనం బ్రతకాలని దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. నేను మూడు చెప్పాను కదా, మనము ఎంత అడిగినా కొన్ని విషయాలు మనకు దేవుడు ఇవ్వరండి. నాకు ఇప్పటికిప్పుడు ఒక ఒక పెద్ద మంచి కారు కావాలా, ఎక్స్పెన్సివ్ బ్రాండ్ న్యూ కార్ కావాలా అని నాకు స్తోమత లేకుండా నేను అడుగుతా ఉన్నాను అనుకోండి, అది నాకు అవసరం లేదు, అయినా నా కోరిక, గొంతమ్మ కోరికలు కోరుతా ఉంటాం కదా, అట్లా కోరుకున్నప్పుడు అది మనకు అవసరం లేదు అనుకుంటే దేవుడు ఇవ్వరు. కొన్ని అయితే మనము అడిగి అడగక తలికే దేవుడు మనకి ఇచ్చేస్తారు. ఒకవేళ మనం చిన్న జాబ్ చేసుకుంటున్నాము, మనము సైకిల్లో పోతా ఉన్నాము, కొంచెం కష్టమైతా ఉంది, ఒకవేళ మనము అడిగి అడగక తలికే దేవుడు మేబీ బైక్ ని మనకు గ్రాంట్ చేయొచ్చు. బైక్ మనకు అనుకున్న రీతిగా అది బైక్ చాలా చౌకగా దొరికేటట్లుగా దేవుడు అవకాశాలు ఇవ్వచ్చు. కారు కావాలంటే కారు అవసరం లేదేమో మనకు, కానీ బైక్ కావాలా, మనం అడిగి అడగక తలికే, ఒకవేళ అడిగినా ఇస్తారు, అడిగి అడగకపోయినా కూడా ఇస్తారు. కాబట్టి కొన్ని విషయాలు మనము ఎంత అడిగినా ఇవ్వరు, కొన్ని విషయాలు అడిగి అడగకపోయినా ఇవ్వరు. అయితే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి, మనం అడుగుతేనే ఇస్తారండి. మనం అడుగుతేనే ఇస్తారు. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ ఒకసారి అన్నం తినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఓకే వాడు అన్నం తినడం లేదా, సర్లే వానికి ఆకలేనప్పుడు వచ్చి వాడే వచ్చి అడుగుతాడులే అని అనుకుంటా ఉంటారు. గమనించారా? సో అట్లా దేవుని దగ్గరకు కూడా మనము ఆశతో వెళ్ళి, అయ్యా తండ్రి నాకు ఇది ఇస్తారా, నాకు ఇది ఇస్తారా అని అడిగినప్పుడు, ఓ దేవుడు నిజంగా సంతోషంగా, అంటే దేవుడు మనిషి వల్లే రియాక్ట్ అవుతాడని కాదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనము తన బిడ్డలముగా మనం అడిగితే నిజంగా దేవుడు చాలా సంతోషంగా అడుగు వాటికంటే, ఊహించని వాటికంటే ఇంకా అధికమైనవి మనకు ఇస్తారు అన్నటువంటి మూడవ కోణంలో కూడా మనము ఎదగాలండి. కాబట్టి మనము అడిగే వస్తువులు లేదా అడిగే విషయాలు ఎట్లా ఉండాలి అంటే, అవి ఒకవేళ తండ్రి చిత్తములో ఉన్నవైతే, తండ్రి హృదయంలో ఉన్నవైతే మనం అడుగుతూనే అప్పటికప్పుడే ఇమ్మీడియట్ గా మనకు దేవుడు ఇచ్చేస్తారండి. కాబట్టి మనం అడిగే విషయాలు తండ్రి హృదయంలో ఉన్నవా, లేదా మన గొంతమ్మ కోరికలు, మన ఇష్టానుసారంగా మన స్వార్థపూరితమైనటువంటి విషయాల్ని మనం దేవుని దగ్గరికి తెస్తుంటున్నామా? దయచేసి మరొకసారి గమనించాలని ఇక్కడ ఒక చిన్న స్టోరీని నేను చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి భార్యాభర్తల పేర్లు, జూలియో అనే దంపతుల పేర్లు. ఆ జూలియో అనే ఆయన పాస్టరు. అయితే ఆ పాస్టరు వాళ్ళ సౌత్ అమెరికాలో ఉండే ఆ కొలంబియా అనే దేశంలో ఉంటారండి. అయితే ఆయన వాళ్ళ ఊర్లో ఉండే ఒక కొండ పైకి వెళ్ళి ఆ ఊరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ఊరు ఏంది అంటే మ్యారువానా లేదా గాంజా అంటారు కదా, ఆ గాంజా బాగా పండించి డ్రగ్స్, కొకైన్ ఇట్లాంటి డ్రగ్స్ అన్ని పండించి వాళ్ళు ఎగుమతి చేసి వాళ్ళ జీవన విధానం అంతా ఆ డ్రగ్స్ తోనే ఉంటది అనమాట. వాళ్ళ ఎగుమతులు ఏంటంటే నెలకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్, 1000 కోట్లు, 2000 కోట్లు అట్లా ఉంటది అనమాట. ఉండేదేమో 4 లక్షల జనాభా, కానీ వాళ్ళ ఊర్లో 1600 పబ్బులు ఉంటాయి. పబ్బులు అంటే తెలుసు కదా, తాగి తందనాలు ఆడే హోటల్స్. రోజుకు 4 మర్డర్స్ జరుగుతాయండి. 7 మంది డాన్స్ ఉంటారు.
ఆ రౌడీ షీటర్లు లేదా డాన్స్ అంటారు కదా, 7 మంది ఉంటారు. వాళ్ళు మొత్తము ఆ 4 లక్షల జనాభాను పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ మెయిన్ బిజినెస్ ఈ మ్యారువానా, కొకైన్, ఈ డ్రగ్స్ అన్నమాట. అయితే వాళ్ళు ఈ విధంగా జీవిస్తూ ఉంటే వారి ఆ యొక్క ఊరి కోసము, ఆ సిటీ గురించి ఈ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లా ఆయన 6 నెలలు ప్రార్థన చేస్తారు. అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత 6 నెలల తర్వాత కిందికి వచ్చి ఒక 16 మంది పాస్టర్లను అడుగుతాడు. ఇక్కడ ఒక పెద్ద ఫుట్బాల్ కోర్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనము పెద్ద స్తుతి కూటము జరిపిస్తామా అని అడిగితే 16 మంది పాస్టర్లు అస్సలు పలకరు, ఏమాత్రం ఏమి చెప్పరు. ఏమి చెప్పకపోతే 16 మంది పాస్టర్లు ఎంత అడిగినా కూడా వాళ్ళు చెప్పరు. మండే ట్యూస్డే అడుగుతారు, ఏం చెప్పరు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఆ యొక్క వెన్స్డే ఈవినింగ్ ఆ జూలియో రూయిబాల్ అనే ఆయనని ఈ డ్రగ్ అడిక్ట్, ఈ డ్రగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనను చంపేస్తారు. ఆ పాస్టర్ని ఈయన ఈయన దేవుని సువార్త బాగా చెప్తా ఉన్నాడని చెప్పి ఆయనను చంపేస్తారు. ఆయనను చంపేస్తే వాళ్ళ కన్న బిడ్డల ముందరనే చంపేస్తారు ఆ రౌడీ షీటర్లు. గురువారము సాయంత్రము ఆయనను బరియల్ దాంట్లో బరీ చేస్తారు. తర్వాత ఫ్రైడే మధ్యాహ్నము 1 గంటకు అదే పాస్టర్లు, ఏ పాస్టర్లు అయితే ఒప్పుకోలేదో వాళ్ళందరూ ఒకసారి కలుసుకొని, అరే అరే ఈ పాస్టరు ఇట్లా మనము అడిగినాడు, మనల్ని మనం ఒప్పుకోలేదు కదా, అట్లీస్ట్ మనము ఆయన ఆత్మశాంతి చేకూర్చేదానికి ఫ్రైడే మధ్యాహ్నం 1 గంటకు ఈ స్తుతికూడం జరుపుకుందామా అదే ప్రదేశంలో అని చెప్పి ఆ 16 మంది పాస్టర్లు మాత్రమే పోయి చేసుకోవాలని ఆశపడతారు. అయితే ఆ 16 మంది పాస్టర్లు ఆ ఫుట్బాల్ కోర్టులో ఆ పాస్టర్, చనిపోయిన పాస్టర్ ఆత్మశాంతి కోసం అని చెప్పి చేయాలని ఒక ప్లాన్ వేసుకొని ఫ్రైడే మధ్యాహ్నం 1 గంటకు ఆ స్తుతి కూడిక ఓన్లీ 16 మంది మాత్రమే స్టార్ట్ చేస్తారు. సాయంత్రము 6 గంటల కల్లా కేవలము 5 గంటల వ్యవధిలో 20,000 మందితో ఆ ఫుట్బాల్ కోర్టు క్రిక్కిరిసిపోయి అందరూ కలిసి గంటల తరబడి స్తుతి కూడికం జరుపుకున్నారండి. రాత్రి 1 గంట వరకు స్తుతి కూడిక జరుపుకున్నారు. ఇక్కడ గమనించండి, ఆ జూలియో రూయిబాల్ అనే పాస్టరు జరిపినటువంటి 6 నెలల ప్రార్థన ఫలితము 20,000 మంది ఆ యొక్క ఫుట్బాల్ కోర్టులో 6 గంటలు 8 గంటలు పైతరబడి స్తుతి కూడిక జరిగితే నెక్స్ట్ డే చూడండి ఎంత మంది ఉన్నారు ఫుట్బాల్ కోర్టులో. అంతమంది 20,000 మంది జనాభాతో జరిపితే దాని తర్వాత ఏమైందంటే నెక్స్ట్ మంత్లో ఆ పబ్బులన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆ డాన్లు ఉంటారు కదా, ఆ రౌడీ షీటర్లు, వాళ్ళందరూ ఒక్కొక్కరు దేవుని దగ్గరికి రావడము, ఆ మొత్తం సిటీ దేవుని దగ్గరికి వచ్చి అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చబడినాయి. దయచేసి గమనించండి, ఒకరు కొండ మీదకి వెళ్ళి 6 నెలలు ప్రార్థన చేస్తే జరిగినటువంటి ఎంత గొప్ప కార్యం అంటే సిటీ నగరం అంతా కూడా మారిపోయి అది నిజంగా దేవునికి ఒక గొప్ప సాక్ష్యముగా నిలబడిందండి. ఇది నేను చెప్పే మాటలు కాదు, మీరు యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా జూలియో ఆయన పేరు మీరు సెర్చ్ చేస్తే అదంతా వస్తుందండి. కాబట్టి 2వ దినవృత్తాంతములు 7:14 ఉంది కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నటువంటి వాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, కుటుంబముగా తల్లిదండ్రులు బిడ్డలముగా మనము ఉదయకాలము లేచిన వెంటనే కళ్ళు తెరుస్తూనే తండ్రిని చూసే విధంగా, ఇంకా కళ్ళు తెరవక ముందే మనము మోకరించి ప్రార్థన చేసుకొని, తండ్రి మీరు ఇచ్చిన ఈ దినాన్ని కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు, ఈ దినం నేను మీ గురించి మీ పరిచర్యలో లేదా మీరు నా కోసం ఉంచిన పనులు ఏమి చేయాలి అని చెప్పి అడుగుతూ, దాని తర్వాత అయ్యా నా కుటుంబానికి నాకు ఈ కొన్ని విషయాలు ఉన్నాయి అని చెప్పి మనము వాటిని లాస్ట్ ప్రయారిటీలో పెడుతూ ఉండేటటువంటి ఆ దృక్పథంలో మనం పెరగాలని చెప్పి చివరిగా నేను ఏఎస్ఏపి అనే వర్డ్తో ముగించాలని ఇష్టపడతా ఉన్నానండి. ఏఎస్ఏపి అంటే
మనందరికీ తెలుసు కదా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏదైనా పని చేసావా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇప్పటికిప్పుడే చెయ్యి అని అంటారు కదా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే దాంట్లో రెండు వర్డ్స్ ని నేను ఈ తెస్సలోనికయులకు రాసిన పత్రికల నుంచి మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను అండి. ఏంటి అంటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లో ఆల్వేస్ సే అ ప్రైజ్. ఎప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన హృదయములో ఆ గ్రాటిట్యూడ్ తో కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. 1 తెస్సలోనికయులు 5:18 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అలాగే 17వ వచనం చూసినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ రెండు వచనాలను మనం గమనించినప్పుడు ఆల్వేస్ సే అ ప్రేయర్, ఆల్వేస్ సే అ ప్రైజ్. ఎప్పుడు కూడా ప్రార్థనలతోనూ, ఎప్పుడు కూడా స్తుతి యాగములతోనూ మన హృదయము తప్పిస్తూ తప్పిస్తూ తండ్రి హృదయానికి మనము చేరువుగా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ, ఈ యొక్క చిన్న మెసేజ్ని, ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో మీరు నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు.